బట్ ఇవన్నిటి నుంచి నా చుట్టుపక్కల 360 degrees everyone boycotted me అండి, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్, మై బెస్ట్ ఫ్రెండ్స్, నా సో కాల్డ్ రిలేషన్షిప్స్లో ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ, everyone possible boycotted me. నేను హర్ట్ అవ్వలే, ఫీల్ అవ్వలే, ఏం చేయలే. అప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, అది మేనిఫెస్టేషన్ అంటారో లేదా ఏమంటారో తెలీదు, ఐ నీడ్ అ టెడెక్స్ ప్లాట్ఫామ్ అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే అక్కడ నాకు నచ్చినట్టు నేను చెప్పుకోవచ్చు. April 29, 2025 I was on a TEDx platform. It happened. I spoke whatever I had to, and that was a game changer for me because ఏం పోరాడినా 99% నేను నా కరేజ్ బిల్డ్ చేసుకున్నాను, ముందుకొచ్చాను. బట్ ఆ 1% కరేజ్ ఎంతమంది జనాలు వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినా ఆ 1% అనేది ఎక్స్ట్రా 100% కరేజ్ మనమే చూపించుకోవాలి అని చెప్పి నేను నా ఓన్గా నేను ఆ కరేజ్ చూపించుకొని ఐఎమ్ హియర్ బ్యాక్ అండ్ 2.0 3.0 కాదు, ఇన్ఫినైట్ 0.0 కింద నేను బయటకు వచ్చాను. సో ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ కానీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా క్యారెక్టర్స్ పరంగా ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కానీ క్యారెక్టర్స్ తగ్గిపోవడం కానీ ఇలా ఏదైనా అంటే ఆలోచించారా, నాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అలా కానీ? బికాజ్ నాతో పర్సనల్గా వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే జస్ట్ మీటింగ్ అయ్యి మూవీస్ కూడా ముందుకు వెళ్ళపోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు, దే రెస్పెక్ట్ మీ అ లాట్ బికాజ్ మై ఇంటెన్షన్ కానీ నా వే ఆఫ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ కానీ చాలా బియాండ్ ఉంటుందని వాళ్ళ ఫీలింగ్. సో చంద్రశేఖర్ రియలిటీ గారి నుంచి, హను గారి నుంచి, శ్రీకాంత్ అడ్డాల గారి నుంచి, ఆల్ ది అదర్ డైరెక్టర్స్ దట్ ఐ వర్క్ విత్, ఎవ్రీ వన్ హ్యాస్ హ్యూజ్ రెస్పెక్ట్, ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ హ్యూజ్ రెస్పెక్ట్. సో రేపు నేను వాళ్ళ ప్రాజెక్ట్స్లో నేను వర్కౌట్ అవుతే వెల్ అండ్ గుడ్. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారండి, దే కమింగ్ అప్ విత్ సో మెనీ థింగ్స్. వాళ్ళకి ఇవన్నీ బ్యాగేజెస్ కూడా అవసరం లేదు. మీరు ఏం చేశారు పాస్ట్లో మాకు సంబంధం లేదు, మీరు ప్రెజెంటబుల్గా ఉన్నారా, మీరు డెడికేట్ చేయగలుగుతున్నారా ఒక క్యారెక్టర్కి, మీకు బడ్జెట్ ఇవ్వలేము, ఇది చేయలేమన్నా నాకు ఓకే, నువ్వు సరిగ్గా తీయగలితే నేను డెఫినెట్లీ ఐ మీన్ అని నేను చెప్పేసి నేను చేసే పర్సన్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తా, ఒక నార్మల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటా, లేకపోతే ఏమైనా ప్లాట్ఫామ్కి నేను చేస్తాను. అయితే చాలా మంది సీతం వాకిట్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి అయినా తను ఏంటి అలా ఉంది, ఇక్కడ బయట రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అని చాలా మంది మీ గురించి తెలిసిన వాళ్ళు, ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా ఎవరైనా అబ్బాయిలు కూడా చాలా మంది కమెంట్స్ లో నేను చూసాను యాక్చువల్లీ. అంటే అలాంటి క్యారెక్టర్ చేసిన పర్సన్ రియల్ లైఫ్ లో ఇలా ఉంది ఏంటి, ఇలాంటి అంటే ఈ బ్యాచ్ ఎవరు తెలుసా, మన మీమ్స్ వేసే బ్యాచ్, మన తొక్కల కోరికలు ఉన్న బ్యాచ్లు, ట్విట్టర్ లో ఉన్న బ్యాచ్లు, వాళ్ళు సొల్లు కార్చేది తొక్కల ఫొటోస్ మీద కూర్చొని అదే ఫొటోస్ మీద పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరన్నా వేసుకున్నా పర్లేదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సిస్టర్ వేసుకున్నా పర్లేదు. నేను జస్ట్ బికాస్ ఒక సీతమ్మ వాకిట్లో క్యారెక్టర్ చేశాను, ఒక అక్కగా చేశాను. సీత ఆన్ ద రోడ్ చూడలేదా, వెళ్ళి చూడండి, సీత నాది అక్కడ కూడా ఉంది. చాలా బరాబర్ మంచి నాలాంటి క్యారెక్టరే చేశాను నేను. దాంట్లో నేను మళ్ళీ బట్టలు ఇప్పుకొని నేను చేయలేదు. క్యారెక్టర్ స్పోక్ ఫర్ ఇట్, ద డైలాగ్ స్పోక్ ఫర్ ఇట్, ద మ్యూజిక్ స్పోక్ ఫర్ ఇట్, ద మూవీ స్పోక్ ఫర్ ఇట్. సో మీరు నిజంగా ఇవన్నీ సోకాల్డ్ నా మీద వేయాలనుకుంటే నా మూవీసే చూడండి, నా గురించి తెలుసుకోక్కర్లేదు. నా మూవీస్ చూస్తే యూ విల్ జిప్. అండ్ హీలింగ్ గురించి దీని గురించి మాట్లాడితే యాక్చువల్లీ గతంలో ఏదైతే అభినవ్తో వచ్చిన ఆ ఇష్యూ గురించి తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్లో ఆయన మెన్షన్ చేయడం ఏంటంటే మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సైలెంట్ అయిపోతే చాలు, అలాంటి వాళ్ళే హీల్ చేసుకుంటారని ఒక పాయింట్ అయితే వచ్చింది. సో మీకు ఏదైతే ట్రామా కావచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, వీటన్నిటికీ అదొక రీజన్ అంటే అదొక ఆన్సర్ అని చెప్పుకోవచ్చా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he needs a psychiatrist and that is me. If he has guts, let him come and talk to me. Secondly, tanu healing silence antunnaru kada, when you have to give silence is when you are making noise from both the sides. He didn't make a noise when I was making a noise. He wanted to make a noise but he didn't come forward. Enduku భయపడ్డాడు, సింపుల్. సెకండ్, ఇప్పుడు నువ్వు వచ్చి ముందు మాట్లాడే నీకు దమ్ముందంటే నేను ఇప్పుడు కూడా కెమెరా ముందు మీడియాకి చెప్తున్నాను, మనకు ఒక ఛానల్ కూడా అవసరం లేదు అభినవ్, నువ్వు నేను మన సోకాల్డ్ ఇన్స్టాగ్రామ్లో పండగ చేసుకుందాం, వచ్చి ఒక మంచి హ్యాపీ చాట్ చేసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో, నా దారి నేను వెళ్ళిపోతా, నీతో పాటు నేను వర్క్ చేయాలంటే నేను 100 సార్లు ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించక్కర్లేదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఈ ప్రిజం పబ్లో జరిగిన ఇష్యూ గురించి చాలా మంది మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదని ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో మీరు దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా, ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? 2025 5+2+2 9 27 మై బర్త్డే, 7+2 9 9th జూన్కి నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తా, సీజన్ 9 బిగ్ బాస్కి వెళ్తా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్.